చెప్తున్నా, కళ్ళు తెరిసే చెప్తున్నా, తనుజక్క ఉంటుంది 1, టాప్ 2 పవన్ కళ్యాణ్ ఉంటాడు, టాప్ 3 ఇమాన్యుయల్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని చెప్పు, ఓకేనా? టాప్ 3 అంటే అదే అక్క, టాప్ 2 చెప్పు ఇప్పుడు. అమ్మ జీవితం కానీ. సో బిగ్ బాస్ సీజన్ 9లో కప్పు ఎవరు కొడతారు? కప్పు కొట్టేది తనుజక్క, కప్పు గెలిచేది తనుజక్క, కప్పు ఇంటికి తీసుకెళ్లేది తనుజక్క. రన్నర్ ఇంతవరకు మంచోడని చాలామంది అనడం విన్నాము. ఒక ట్రోఫీనే తను ఇచ్చేస్తాడంటే అంతకన్నా చరిత్రలో ఒక బెస్ట్ ప్లేయర్గా కాదు, బెస్ట్ వ్యక్తిగా కూడా మిగిలిపోతాడు. వీ హ్యావ్ టు సీ ఫైనల్లీ. ఓకే, సో ఇమాన్యుయల్ ఇంతకు ముందేమో ఇమాన్యుయల్ కప్పు కొడితే బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు స్కోర్ బోర్డ్ లో చూసుకుంటే కనుక 3rd ప్లేస్ లో 4th ప్లేస్ లో ఎస్ ఆఫ్ కోర్స్. సో అంటే ముందు నుంచి కూడా చాలా మంది కమిడియన్స్ ఉన్నా ఎవరికి కప్పు రాంది, ఈ టైం ఇమాన్యుయల్కి వస్తే బాగుంటుంది అంటారు. దానిపై మ్యామ్ ఇక్కడ ఏది బాండ్ పెట్టి రాయలేదు మ్యామ్. ఎవరు కమిడియన్కి కప్పు ఇవ్వాలి, గర్ల్స్కి కప్పు ఇవ్వాలి, బాయ్స్కి కప్పు ఇవ్వాలి, కామన్ మ్యాన్కి కప్పు ఇవ్వాలని ఇక్కడ ఏమీ బాండ్ లేదు, చరిత్రలో ఏమీ రాసి పెట్టలేదు. ఎవరు ఆడి జెన్యున్గా ఆడి ఎవరైతే టాలెంట్స్ చూపిస్తారో వాళ్ళకే కప్పు రావాలి, వాళ్ళే విజయాన్ని వరించాలని కోరుకుంటున్నాం మ్యామ్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా డిజర్వ్ ఉంటుంది, గెలవాలని తపన ఉంటుంది, ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఆడాలని తపన, సెలబ్రేట్ అవ్వాలని తపన, డబ్బు కావాలని తపన ఉంటుంది. బట్ ఎవరైతే డిజర్వ్ పర్సన్ అయితే వాళ్ళకే కప్పు రావాలని నా అభిప్రాయం మ్యామ్. ఓకే, సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఏమో రైతు బిడ్డ అని చెప్పేసి ట్యాగ్ లైన్ తో హైలైట్ అయిందని అన్నారు. ఈసారి ఏమో కళ్యాణ్ సోల్జర్ అని చెప్పేసి హైలైట్ అవుతున్నావు, అంటే ఒక మరో పల్లవి ప్రశాంత్ ని చూడబోతున్నాను అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఐఎమ్ సోల్జర్ అని చెప్పి కానీ లేకపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు హౌస్ లో. ఆయనకి డిఫరెన్స్ ఏంటి? ఎస్ అఫ్ కోర్స్ మ్యామ్. యాక్చువల్గా జనాలు ఏంటంటే మనం ఒక మాటని పదే అంటుంటే జనాలు ఇదే నిజమని నమ్ముతారు. అది నమ్మడంలో తప్పు లేదు. బట్ ఒక్కసారి మనుషులు మోసపోతారు. పదే మోసపోవడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే పల్లవి ప్రసాద్ అనే వ్యక్తి ఒక వ్యవసాయస్తుడిని, నాకు ఏమీ లేదు, మీరు నన్ను విజయాన్ని సమకూర్చండి, నాకు ఓటు వేయండి అని చెప్పారు. జనాలు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇదే కానీ కళ్యాణ్ కూడా ఇలాగే జరిగితే ఆయన కూడా లైఫ్ ఉండదు. ఒక బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ లైఫ్, ఇట్స్ జస్ట్ ఓన్లీ ట్రోఫీ. సో మనుషులు కూడా అర్థం చేసుకోవాలి ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు. మీకు నచ్చితే గేమ్ మీరు ఓటు వేయండి, వాళ్ళని గెలిపించండి అని నా అభిప్రాయం. నో, ఆయన అదేం లేదు. ఆయన గేమ్ ఆయన ఆడుతూ వెళ్తున్నాడు. బట్ ఈ టాప్ 5లో అందరూ కూడా టాపర్స్ అవ్వడం వల్ల కళ్యాణ్ కొంచెం ఆయనకి సింపతి అయితే కలిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్మీ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని సింపతి అయితే వచ్చింది. బట్ ఫైనల్గా ట్రోఫీ అనేది ఈ 5గురిలో ఎవరికి ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరనేది ఇప్పటి వరకు చెప్పలేము. తనుజకి అంటే నా అభిప్రాయం తనుజ గెలవాలని. ఎందుకంటే ఆమె కన్సిస్టెంట్గా గేమ్ ఆడింది, గేమ్ మీదే ఫోకస్ పెట్టింది. ఏ బాండింగ్ని కానీ వీటిని కానీ కంటిన్యూ చేయాలనే ఆశతో లేదు. బట్ ఫైనల్గా కళ్యాణ్కి కానీ తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురులో ఒకరికైతే వస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టాప్ 5 ఉన్నారు కదా అబ్బా, ఏముందిరా కిక్కు. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇప్పుడు వచ్చింది కిక్. అసలుకి నెక్స్ట్ వీక్ ఇంకా ఏమవుతుందా, ఎవరు గెలుస్తారని చెప్పి చాలా ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, తనుజాని కానీ పవన్ కళ్యాణ్ కానీ బిగ్ బాస్లో వెళ్ళిపోతే అన్నపూర్ణ స్టూడియో వేరే రేంజ్లో ఉంటుంది. పోయినసారి కానీ ఈసారి మాత్రం రచ్చరచ్చండి. నాగార్జున సార్ దయచేసి తనుజాని కానీ పవన్ ఇద్దట్లో ఎవరైనా గెలిపించండి. 100% ఒక లేడీ టైగర్ని టాప్లో ఉంచడానికి ట్రై చేయండి. సంజన గారిని టాప్ 5లో ఉంచడమే గ్రేట్ అనుకున్నారన్న. బర్నీ గారిని ఉంచారనుకున్నారు, సంజన గారు ఉన్నారు అంతే. మరి ఏం జరుగుతుందో ఏంటో మనకి తెలియదు అన్న. ఇప్పుడే అసలు మనకి కొంచెం తెలిసిపోయింది అన్న. 75% లీక్ అయిపోయింది. ఇమాన్యుయల్ అసలు థర్డ్ కూడా లేకుండా 4th ఉన్నాడు చూసారా, అదొక్కటి చాలు. పోయినసారి నాగార్జున ఒకటి చెప్పారు, సమ్మర్ సెట్ అని బర్నీ గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు. ఈ వీక్ పంపించేశారు కదా, ఆయన నోటి సత్యాలు ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం నడుస్తుంది ఓ మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్, పవన్, తను ముగ్గురులోనే ఉంటుంది. లాస్ట్ వీక్ కాబట్టి తనుజ కూడా ఇంకా కన్నింగ్ ఎక్కువ అయిపోయింది, ఓట్లు ఎక్కువ పడాలని చెప్పి, సపోర్ట్ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ ఏముందన్న, ఎవరైనా మనం మాట్లాడడము మంచిగా గెలవాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది, దాన్ని ఓవర్ రైటింగ్ అనుకోకూడదు. తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాండి, దయచేసి మనం ఇన్ని రోజులు కష్టపడింది తనుజ అన్నది ఈ వీక్ ఒక్క 5 days ఉంది. ఆమెకు సపోర్ట్ చేయండి ఓకేనా. దయచేసి ఒక లేడీ టైగర్ని గెలిపించండి. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ ప్రతిరోజు మా సార్ ఇంట్లో టీవీలు చూస్తున్నాను. కానీ నాకు అసలు మేడం అసలు సుమన్ శెట్టి ఎలిమెంట్ అయిపోవడం నాకు చాలా బాధగా ఉంది.
సుమన్ చంటి ఎలిమెంట్ అయిపోవడం నాకు చాలా బాధగా ఉంది. కానీ మన ఆర్మీ గెలవాలి ఈసారి. ఆర్మీ అంటే జై జవాన్ అంటే ఆర్మీ అయితే దుమ్ము బాగా ఆడుతున్నాడు. ఈసారి ఆర్మీ గెలవాలి. ఆర్మీ నా ప్రాణం. ఆర్మీ ఎందుకు అంటే భారతదేశాన్ని రక్షించాడని. జై జవాన్ అని ఆర్మీ గెలవాలని. అంటే ఆర్మీ విన్నర్ అవ్వాలా, తనుజ రన్నర్ అవ్వాలా. ఎందుకు తనుజ రన్నర్ అవ్వాలి? బాగా ఆడుతుంది కదా. కరెక్టే. మరి ఆర్మీకి ఇద్దాం కదా ఛాన్స్ అంటే ఆర్మీ కావాలని. మరి ఆయన కూడా మరి భారతదేశం మరి రచించాడు కదా, మరి మా పాపం ఆయనకి ఇవ్వాలని. మరి బిగ్ బాస్లో అలాంటి రూల్స్ లేవు కదా, ఎవరు బాగా ఆడితే వాళ్ళు. అంటే నాకు ఈ సంవత్సరం బిగ్ బాస్తో అయిపోయింది. వచ్చే సంవత్సరం మరి సంవత్సరం వచ్చి బిగ్ బాస్ లేదు, మళ్ళీ సంవత్సరం తర్వాత బిగ్ బాస్. కానీ ఒక్కసారి నాలాటోళ్ళు మరి బిగ్ బాస్లోకి ఎందుకు తీసుకోరు? మరి నాలాటోళ్ళు మరి బిగ్ బాస్లోకి ఎందుకు తీసుకోరు? ఆ బిగ్ బాస్లో నేను వంట వండుతాను, వంట నేర్చుకుంటాను, కాయగూర కొత్తాను, వంకాయలు కట్ చేయడం, మళ్ళీ బెండకాయలు అంటూ మళ్ళీ ఇది ఉంటుంది కదా, ఇది పాలకూర తిడు టమాటా బాగా కొత్తాను. కానీ బిగ్ బాస్లో నేను వంట మేస్టర్ అవ్వాలని. ఎలా ఉంటుంది మేడం? మరి తనుజ బాగా ఆడుతుంది కదా, మరి అంతా ఆడుతుంది. కానీ తనుజ ఉంటే ఇప్పుడు తనుజ ఎప్పుడు కూడా తనుజ విన్నర్ అయింది కదా. మరి ఎవరో ఆర్మీ ఎందుకు వినరకూడదు? ఒకసారి తనుజ ఇచ్చే ఛాన్స్ ఇచ్చావు. ఇప్పుడు అప్పుడు తనుజ విన్నర్. ఇప్పుడు మరి తనుజ రన్నర్ అంటున్నా నేను. ఇప్పుడు ప్రతి సీజన్లో అందరూ అబ్బాయిలే కదా విన్ అవుతున్నారు, మరి ఒక అమ్మాయి విన్ అవ్వాలి కదా. ప్రతి సంవత్సరం కూడా ఆల్రెడీ తనుజ గారు విన్నర్ అవ్వారు. ఇప్పుడు రన్నర్ అవ్వాలంటున్నా నేను.